మతం మారిన ఎస్సీల హక్కులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్ కులాల వారికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే వ్యక్తి మతం మారిన తక్షణమే ఎస్సీ ప్రాతిపదికన పొందే ప్రయోజనాలను పూర్తిగా కోల్పోతారని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో దళిత సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇంతకాలం తమ పదవులు లాగేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. భరత్, చాలా మంచి పరిణామంగానే చూడొచ్చు కదా దీన్ని. అయితే ఒకటి, భారత రాజ్యాంగం తయారు చేస్తున్నప్పుడే కాన్స్టిట్యూషన్ ఆర్డర్ షెడ్యూల్ క్యాస్ట్ 1950లో చాలా క్లియర్గా ఏం పేర్కొన్నారంటే, షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ అన్నది, ఎస్సీ స్టేటస్ అన్నది మతం మారితే, అంటే ఇది 3 మతాలకు మాత్రమే వర్తిస్తుంది: హిందూ, సిక్, బుద్ధిజం. ఎందుకంటే మతం మారినా సరే, హిందూ మతం నుంచి సిక్కు మారినా, హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారినా రిజర్వేషన్ మారదు. కానీ క్రిస్టియానిటీ లేకపోతే ఇస్లాంకు గనక మారితే అది ఆ రిజర్వేషన్, దళిత రిజర్వేషన్ అన్నది వర్తించదు అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి ఎందుకు ఇస్తున్నాం, అంటరానితనం ఉంది, కులాలు ఉన్నాయి. హిందూయిజంలో లేకపోతే సిక్కిజంలో లేకపోతే బుద్ధిజంలో కులాలు ఉన్నాయి. బట్ ఇస్లాంలో లేదా క్రిస్టియానిటీలో కులాలు లేవు. మేజర్గా హిందూ మతంలో దళితులు ఎవరు కూడా మ్యాక్సిమం ఇస్లాంకు మారరు, క్రిస్టియానిటీకి ఎక్కువ మారుతున్నారు. సో క్రిస్టియానిటీకి మారినా సరే వాళ్ళు బయట మాత్రం హిందూ అనే చెప్పుకుంటారు. మన శామ్యూల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇష్యూ. సో అట్లా పేరు కూడా డైరెక్ట్గా శామ్యూల్ అని పెట్టుకున్నారు. ఆయన కొడుకు వివాహం కూడా క్రైస్తవ పద్ధతిలో చేశారు. బట్ అయినా సరే షెడ్యూల్ క్యాస్ట్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఎవరు నష్టపోతున్నారు? అక్కడ రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉంది, మతం మారితే కనుక రిజర్వేషన్ వర్తించదని చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కదా. అంబేద్కర్ ఉండగానే ఇవన్నీ కూడా, ఈ నిబంధనలన్నీ కూడా రూపొందించారు కదా. సో ఎందుకు పెట్టారు? క్యాస్ట్ సిస్టమ్ లేదు క్రిస్టియానిటీలో, కులం అన్న సిస్టమ్ లేదు, అంటరాంతనం అన్నది లేదు. సో అక్కడ మారిన తర్వాత అంటరాంతనం అన్నది ఉండదు. సో దాని ఆధారంగా చేశారు. అయితే ఇవాళ వచ్చిన జడ్జిమెంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్ వర్తించదన్నది ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ చెప్పింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఏదైతే ఉందో, ఇది 1989లో తీసుకొచ్చారు ఈ చట్టం. ఈ చట్టం క్రిస్టియన్ మతంలోకి మారిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టలేరు అని సుప్రీంకోర్టు రూల్ చేసింది. ఇవాళ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ దీన్ని చెప్పింది. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది తీర్పు. ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి వేరే వ్యక్తి మీద కేసు పెట్టాడు. పాస్టర్ అంటే ఏంది? హిందూ మతంలో పూజారి, అర్చకుడు. క్రిస్టియన్ మతంలో చర్చ్ ఫాదర్ అంటారు, పాస్టర్ అంటారు. సో పాస్టర్ అనేది క్రిస్టియన్ మతబోధకుడు అట్రాసిటీ కేసు పెట్టాడు. పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే, అతనన్ని కూడా ఎవరైతే అట్రాసిటీ కేసు పెట్టిన విక్టిమ్ ఉన్నారో, ఎవరి మీద అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించారు. ఇగో ఈయన పాస్టర్, ఈయన క్రిస్టియన్, ఈయన పాస్టర్గా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, ఇతను క్రిస్టియన్ మతంలోకి మారిన తర్వాత కూడా తను దళితుడు అని చెప్పి నా మీద అట్రాసిటీ కేసు పెట్టారు. ఎప్పుడైతే మారాడో అప్పుడే అతను బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అవుతే ఏమవుతుంది, ఏం సర్టిఫికేట్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో? బీసీసీ. సో బ్యాక్వర్డ్ క్యాస్ట్ కిందకి వస్తారు. బ్యాక్వర్డ్ క్యాస్ట్కు అట్రాసిటీ యాక్ట్ వర్తించదు. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, అది 1989లో వచ్చింది, వర్తిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైల్ చేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇతను మతం మారాడడానికి ఆధారాలు ఉన్నాయి, ఏకంగా అతను పాస్టర్ పని చేస్తున్నాడు, అంటే పాస్టర్ వృత్తే చేస్తున్నాడు, క్రిస్టియన్లో మతబోధకుడిగా ఉన్నాడు, అతను క్రిస్టియనే క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి అతను పెట్టిన
ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అన్నది చెల్లదని చెప్పింది. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్తే ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం తీర్పిచ్చిందంటే ఇది ఇతను కన్వర్షన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఉందో అప్పుడే అతని ఎస్సీ హోదా రద్దయింది. దళితుడు కానప్పుడు దళితుడు ద్వారా పొందిన ఏదైతే ఇది ఉందో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం పెట్టడం అన్నది పాసిబులే కాదు, అది సాధ్యం కాదు అని చెప్పింది. సో ఒకటి ఇవాళ చెప్పింది ఏంటంటే రిజర్వేషన్ అనేది వర్తించదు, అది ముందు నుంచే ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు కొత్తగా ఏదో చెప్పింది సుప్రీంకోర్టు అంటారు. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే దళితులు గనక మతం మారితే అంటే బుద్ధిజంలోకి మారితే ఇబ్బంది లేదు, క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళకి దళిత హోదా ఉండదని ఎప్పుడో చెప్పింది. ఇవాళ కొత్తగా చెప్పింది ఏంటంటే అట్రాసిటీ యాక్ట్ కూడా, అంటే ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం ఏదైతే ఉందో ఆ అట్రాసిటీస్ యాక్ట్ అన్నది వర్తించదు అని క్లియర్గా ఇవాళ స్పష్టం చేసింది. అంటే దీన్ని మిస్యూజ్ అవుతున్నాయి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అన్నది ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది. కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉండాల్సిందే, ఎందుకంటే ఇప్పటికి కూడా కులంలో ఆ విధంగా కులాన్ని బట్టి దూషించడం అయితే జరుగుతోంది. కానీ వన్స్ క్రిస్టియానిటీకి వెళ్ళి వేరే మతం తీసుకున్న తర్వాత దీన్ని ఎట్లా వర్తింపజేస్తారు, అందులో అతను పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఈ విధంగా తను ఎస్సీ ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారన్నది ప్రధాన అబ్లిగేషన్గా వచ్చింది. దాని మీద ఇవాళ చాలా క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా మారేడు మోహన్ గారు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి ఉన్నారు. ముందుగా శరత్ గారు, అదేవిధంగా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు క్రాంతి కిరణ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. శరత్ గారు, ఏంటి ఏపీ హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇంకా ఏమైనా సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఉన్నాయా? సార్ మ్యూట్ తీసేసి మాట్లాడండి. మ్యూట్. యా సార్, యాక్చువల్లీ ఇది జస్టిస్ ఎన్ హరినాథ్ అనేటువంటి జడ్జి ఇచ్చినాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఒక క్రిమినల్ పిటిషన్ ఏలో చేస్తూ ఇచ్చిన తీర్పు మీద ఎస్ఎల్పి ఫైల్ చేసినారు వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా. అయితే ఈ రోజు ఇచ్చిన జడ్జ్మెంట్ లో ఎవరైతే ఇచ్చిన సీనియర్ జడ్జి ఉన్నాడో ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా కూడా ఉండే సార్. ఆ విషయం కూడా మనం గుర్తించాలా. తర్వాత రెండోది ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే జస్టిస్ ఎన్ హరినాథ్ ఇచ్చిన జడ్జ్మెంట్ లో గతంలో సుప్రీంకోర్టు చాలా సార్లు డిక్లేర్ చేసిన దాన్నే ఉటంకిస్తూ ఒక కోటిరెడ్డి అనే అతని విషయంలో కూడా ఈ తీర్పు జరిగిందనమాట. అతని పేరు వచ్చేసేసి అక్కల్ల రామరెడ్డి వర్సెస్ సో అండ్ సో అని. అయితే ఇందులో ఒక మెయిన్ ప్రధానమైన అంశం దట్ హ్యాస్ టు బి గాన్ ఇన్ టు ఏంటంటే ఎస్సీలకు ఒక స్టేటస్ ఇచ్చింది, కానీ ఎస్సీ అత్యాచారాలను నిరోధక చట్టం తీసుకొచ్చిన వాటి మూల ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎస్సీలుగా ఈ సమాజంలో ఉంటున్నప్పుడు కొన్ని రుగ్మతలకు, కొన్ని రకాల అంటరానితనము, తర్వాత సొసైటీలో ఒక రకమైనటువంటి న్యూనత భావానికి గురవుతున్నారు. వాళ్ళు ఏం తప్పు చేయకుండా కూడా సభ్య సమాజం వాళ్ళ పట్ల చిన్న చూపుతో వీళ్ళు చాలా ఫ్రీగా వచ్చినారు, వీళ్ళని ఏమైనా చేయొచ్చు, వీళ్ళ మీద అత్యాచారాలు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక భావనలో వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ అగ్ర కులాలు తర్వాత ఇతర వర్గాల వాళ్ళ అత్యాచారాల నుంచి వీళ్ళని రక్షించాలన్న ఒక పరమ పవిత్రమైనటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చినారు. తర్వాత ఆ చట్టం లోపల యాంటిసిపేటరీ బెయిల్ కూడా లేకుండా చేసినారు జస్టిస్ బిపి జీవన్ రెడ్డి గారు. దెర్ ఇస్ నో యాంటిసిపేటరీ బెయిల్ మెయింటైనబుల్ వెన్ ది క్రైమ్ ఇస్ బుక్డ్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగైన్స్ ఎస్సీ ఎస్టీ పీపుల్ అని చెప్పినారు. తర్వాత కాలంలో కూడా కంప్లైంట్ ను చదివిన తర్వాత వెదర్ ది అబ్యూజ్ ఈస్ పబ్లిక్లీ డన్ ఆర్ నాట్, అంటే ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ అతన్ని వాళ్ళు సహజంగా జనరల్ గా రాసేటిది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు లంబడోళ్ళు అయితే లేకపోతే వేరే ఎస్టీ వాళ్ళు అయితే వాళ్ళు ఏం రాస్తారు, అరే లంబడోడా అది ఇది అని మోటు పదాలు రాస్తారు. అటని ఎస్సీలు అయితే అరే మాదిగోడా అని నన్ను ఇట్లా తిట్టినారు మాటలు మాట్లాడకూడదేమో మనం. లేదు అది సార్ మన చట్టం గురించి చట్టంలో ఉన్న విషయం పొందుపాటు చెప్తున్నాం సార్. ఇవి ఉంటేనే అది కూడా పబ్లిక్ వ్యూ లో ఉంటే తప్ప ఇతరత్రంగా అది అఫెన్స్ కాదు అని ఆ చట్టమే చెప్తుంది. ఇప్పుడు మనం కొత్తగా చెప్పేదంటూ ఏం లేదు, అది చట్టమే. దాని మూల ఉద్దేశం పివి నరసింహారావు గారి టైంలో ఈ చట్టం వచ్చిందన్నట్టు. అంటే మూల ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఒక పర్టికులర్ జాతి ఏదైతే తరతరాలుగా
ఒక రకమైనటువంటి రుగ్మతలకు, ఒక రకమైనటువంటి వివక్షకు గురవుతున్నారో వాళ్లను రక్షించడానికి ఇచ్చింది. ఇప్పుడు నదిలో కొట్టుకుపోయే వాడికి ఒక వస్తువును మనం ఆధారంగా ఇచ్చేటువంటి దాన్ని గట్టి మీద ఉన్నవాడికి ఇయ్యంగా సార్ ఇస్తామా? కొట్టుకుపోయే వాడికి సమాజంలో సమర్థిస్తున్నారా సుప్రీంకోర్టు? నేను సమర్థించకపోయినా అండర్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ది లా ఆఫ్ ద ల్యాండ్. ఇక్కడ నా సమర్థనతో సంబంధం లేదు. అక్కడ చట్టం ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మతం మారినా సరే వాళ్ళకి అట్రాసిటీస్ అన్నది జరుగుతున్నాయి, ఇంకా మతం మారినా సరే కులపరమైన వివక్ష ఉంది అన్నది ఒక ఆర్గ్యుమెంట్. ఎస్, రిజర్వేషన్ క్లెయిమ్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు, ఎందుకంటే అది చాలా క్లియర్ గా సెటిల్డ్ లా. బట్ అట్రాసిటీస్ యాక్ట్ ఇక్కడ వర్తించదు అన్న పాయింట్. అట్రాసిటీ విషయం ఏంటంటే ఇప్పుడు వేరే వ్యక్తులు కొట్లాడుకున్నారు, ఒకళ్ళని తన్నుకున్నారు, కొట్టుకున్నారు, గుద్దుకున్నారు, చంపుకున్నారు, హత్యాయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా రకరకాల ప్రొవిజన్ కింద వాటి మీద ట్రయల్ జరుగుతుంది. ఇప్పుడు అట్రాసిటీస్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ రెఫరబుల్ టు ఏ కమ్యూనిటీ విచ్ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్. So the question is whether the gentleman or the gentlewoman, whoever it is, belong to SC or ST అనేదే ఒక యాసిడ్ టెస్ట్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనము ఈ చట్టము వాళ్ళకు వర్తించదనేది సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో, ఈ తీర్పును సమర్థించడం ద్వారా మనం ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ని కానీ, కన్వర్టెడ్ ట్రైబల్ పీపుల్ కానీ మనం వ్యతిరేకించడం కాదు. ఇక్కడ ఒక తీర్పు పాఠం యొక్క పర్యవసానం ఏంది, దాని ప్రభావం ఏంది, సమాజంలో ఎందుకు సుప్రీంకోర్టు అంత కోర్టు ఆ తీర్పు ఇచ్చింది అని అంటే, చాలా తక్కువగా ఉన్నటువంటి సమాజం ఎవరైతే వివక్షకు గురవుతున్నారో వాళ్ళకి ఇవ్వాల్సి, ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎవరికైతే ఇవ్వాలో దాన్ని మనం మిగిలించుకొని సార్ ఇంటికి తీసుకొని పోయి తింటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము. ఎందుకు? మధ్యాహ్న భోజన పథకం అనేది ఫలానా పర్టికులర్ కేటగిరీ వాళ్ళకే చెందింది, వాళ్ళకే ఇవ్వాలని. అట్లనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కూడా ఫలానా కేటగిరీ వాళ్లకు, ఫలానా రుగ్మతులు ఉన్న వాళ్ళకే ఇవ్వాలని కాన్స్టిట్యూషనల్ లో ప్రొవిజన్ ఉండగా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కు తూట్లు పొడుస్తూ రకరకాల ప్రవర్తనలు చేస్తూ సమాజంలో ఏ వివక్షకు గురిగాని వాళ్ళు కూడా కేవలం మేము ఎస్సీలము ఎస్టీలమని చెప్పుకుంటూ ఏదైతే రిజర్వేషన్. శరత్ గారు ఒక్క నిమిషం, సారీ డిస్టర్బ్ చేస్తున్నా. ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ బయట ఉన్నారు, ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒపీనియన్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్ కుమార్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. భరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ డిబేట్. యా సార్ ఎట్లా చూస్తారు సుప్రీంకోర్టు సంబంధించి? నేను మీ స్టేట్మెంట్ చూశాను. ఇప్పుడు దళిత మతం మారితే సంబంధించి అయితే చాలా క్లియర్ సెటిల్డ్, మతం మారితే గనక బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలన్నది. మీరు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా, లేదా అట్రాసిటీస్ యాక్ట్ వర్తించదన్న దాన్ని వ్యతిరేకిస్తున్నారా? రెండింటిని వ్యతిరేకిస్తున్నా. ఓకే. మొత్తం మొదట భరత్ గారు, నేను ఏమంటానంటే, నేను ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవతను పూజించాలి అన్నది నా వ్యక్తిగతం. ఓకే. సుప్రీంకోర్టు కాదు కదా. ఈ దేశంలో ఏ సంస్థ కూడా నేను ఏ దేవుణ్ణి పూజించాలనేది నాకు చెప్పకూడదు. దట్ ఈస్ మై పర్సనల్ ఫ్రీడమ్, రైట్? సో అది రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 25 లో చాలా క్లియర్ గా చెప్పబడ్డది. మొట్టమొదటి. రెండవది, రాజ్యాంగంలో ఆర్టికల్ 15లో ఈ దేశంలో ఏ పౌరుణ్ణి కూడా సెక్స్ బేసిస్ మీద గానీ, ప్రాంతం బేసిస్ మీద గానీ, కాస్ట్ బేసిస్ మీద గానీ, మతం బేసిస్ మీద కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు, ఒక వ్యక్తిని గానీ ఒక సమూహాన్ని గానీ అనేది రెండవది. ఇట్ ఈస్ అ ఫండమెంటల్ ఫీచర్, బికాస్ the fundamental rights are the basic feature of the constitution. Okay. Then third thing is రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం అనే 4 విలువలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు రాజ్యాంగాన్ని రచించిన కమిటీ అనేది పొందుపరిచింది. అండ్ preamble of the constitution is the basic structure which cannot be tampered by any body in this country, including the judiciary and including the పార్లమెంట్. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? మీరు
1950 ఆర్డర్ ప్రకారము కేవలం హిందూయిజం మరియు బుద్ధిజం మరియు సిక్కిజం లో ఉంటేనే మీరు షెడ్యూల్ కాస్ట్. మీరు క్రైస్తవం గాని, ఇస్లాం గాని, లేకపోతే జొరాస్ట్రియనిజం గాని, ఇంకేమైనా రిలీజియన్స్ ఉంటే ఆ రిలీజియన్స్ లో మీరు ఉంటే మీరు షెడ్యూల్డ్ కాస్ట్ కాదు. మీరు ఆ హోదా కోరుకోలేరు. ఆ విధంగా షెడ్యూల్డ్ కులాలకి ఏ హక్కులైతే సంగ్రహిస్తాయో ఆ హక్కులు మీకు మీరు ఈ రిలీజియన్స్ లో ఉంటే రావు. మీరు కేవలం ఆ 3 రిలీజియన్స్ లోనే ఉంటే వస్తాయి అని చెప్పడం అనేది అసలు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకే వ్యతిరేకం. ఇక్కడ ఒక్క క్వశ్చన్ సార్, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు అంబేద్కర్ ఉన్నారు. అంబేద్కర్ ఉద్దేశం అన్నట్టే కదా అది. న్యాయశాఖ మంత్రిగా అప్పుడు అంబేద్కర్, న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ఉన్నారు కదా. ఉన్నారు. నేనేమంటున్నాను, ఇప్పుడు అంబేద్కర్ గారు ఒకవేళ బతికి ఉంటే కూడా ఆయన నిజంగా అంబేద్కర్ గారే ఈ రాజ్యాంగం నేను రాస్తున్నాము కానీ ఇది నిజంగా ఈ దేశంలో అసమానతలను, ఈ దేశంలో ఉండే దోపిడీని, దౌర్జన్యాలను నివారించలేకపోతే నేను ఈ రాజ్యాంగాన్ని నేనే గాలబెడతా అన్నాడు అంబేద్కర్. ఓకే, మరి అప్పుడు ఆయన డాక్టర్ ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఆనాడు ఆ విధంగా అన్నారు కాబట్టి ఈ రోజు నేను అంబేద్కర్ గారిని ప్రశ్నించలేము, ఆ రాజ్యాంగాన్ని ప్రశ్నించలేమంటాను కాదు. రాజ్యాంగానికి 130 సవరణలు జరిగినాయి. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కు 123వ సవరణ ద్వారా ఏ మాత్రం ఏ జడ్జిమెంట్లు, ఏ ఉద్యమాలు, ఏ రిపోర్ట్లు లేకుండానే తీసుకొచ్చారు కదా 10%. అలాంటప్పుడు ఒకవేళ 1950 ఆర్డర్ లో కేవలం హిందూయిజము, సిక్కిజము, బుద్ధిజం మాత్రమే ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియానిటీ, ఇస్లాము, ఇంకేమైనా రిలీజియన్స్ ఉంటే అవన్నీ కూడా కలపండి. అంతే తప్ప అందులో ఈ 3 రిలీజియన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు మీరు ఈ 3 రిలీజియన్స్ లో ఉంటేనే మీరు షెడ్యూల్ కులాలు లేకపోతే లేదన్నాడు అంటే వాస్తవిక పరిస్థితికి దూరంగా. మీరు ఒకసారి చూడండి భరత్ గారు, ఈ కారంచేడు, చుండూరు, మరెన్నో మారణ హోమాలు ఈ దేశంలో దళితుల మీద జరిగినాయి. అందులో వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా క్రైస్తవం పుచ్చుకున్న వాళ్ళే. అయినా కూడా క్రైస్తవం పుచ్చుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏమైనా హోదా పెరిగిందా? అదే వివక్ష, అదే అంటరానితనం, అదే దౌర్జన్యం, అదే దోపిడీ, అదే మారణ హోమం. సో వాళ్ళు క్రైస్తవం దేవుణ్ణి యేసుక్రీస్తును నమ్మినంత మాత్రాన్నో, మహమ్మద్ ప్రవక్తను, అల్లాను నమ్మినంత మాత్రాన్నో వాళ్ళ మీద దౌర్జన్యాలు, దోపిడీలు ఆగలేదు కదా. What I'm trying to say, the discrimination did not end just because they converted into particular religion. That's what I'm trying to say. Okay. అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇప్పుడు క్రిస్టియానిటీలో కానీ లేకపోతే ఇస్లాంలో కానీ అంటరానితనం లేదు, అక్కడ క్యాస్ట్ అన్న సిస్టమే లేదు కాబట్టి డిస్క్రిమినేషన్ అన్నది ఉండదు ఆ మతంలోకి మారితే అన్నది మెయిన్ గా పాయింట్, అంతే కదా? దాని ప్రకారమే ఇవ్వలేదు ఈ 2 మతాల్లో ఎవరైనా అనుకుంటే అది సత్య దూరము అనేదే నేను చెప్తున్నాను. ఓకే, అంటే అప్పుడు 1950లో ఈ 2 మతాలకు ఇవ్వకపోవడానికి కారణం ఏం చెప్పారు? బుద్ధిజం గానీ సిక్కిజం లో క్యాస్ట్ సిస్టమ్ ఉంది, హిందూ, బుద్ధిజం, సిక్కిజం లో ఈ 2 మతాల్లో లేదు అని అన్నారు. సో ఇప్పుడు దీనిలో కూడా ఉంది అనడానికి కొత్త గ్రౌండ్ ఏమన్నా తీసుకురావచ్చా ఆ దిశగా? జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి కమిటీ దానికోసమే గవర్నమెంట్ చేసింది. ఓకే, ఆ కమిటీ ఇంకా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. 2 సంవత్సరాలు ఇవ్వాల్సిందే, 4 సంవత్సరాలు ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. దానికి తమిళనాడులో మరి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇచ్చారు, చాలా చోట్ల కూడా ఇస్తున్నారు. సో అసలు వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళు మీద వివక్ష ఎక్కడ తగ్గింది? సార్ తమిళనాడులో అంటే నాకు తెలియదు, తమిళనాడులో దళిత క్రైస్తువులకు ఎస్సీ రిజర్వేషన్ ఇస్తున్నారా లేకపోతే బీసీ వేరే దాని కిందకి ఇస్తున్నారా? తమిళనాడు వేరే ఏదో కోటా ఏదో ఇచ్చుంటారు. నేనేమంటున్నా అంటే మీరు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారా లేదా అనేది నేను ఒకసారి మన దగ్గర కూడా బీసీసీ ఉంది కదా, బీసీసీ ఇస్తున్నారు. బీసీసీ ఫస్ట్ నుంచి ఉంది భరత్ గారు, బీసీసీ ఫస్ట్ నుంచి ఉంది. నేను ఏమంటున్నా అంటే నువ్వు క్రైస్తవులో పోయినా లేకపోతే ఇది బీసీసీలో బీసీలు క్రైస్తవులైనా కూడా వాళ్ళకి బీసీసీ వస్తుంది, ఓసీలు క్రైస్తవులు రిలేట్ చేస్తే కూడా వాళ్ళకి బీసీసీ వస్తుంది. అది కాదు కదా ఇక్కడ. మనం దళితులు అనబడే వాళ్ళు, అంటరానితనం బారిన పడ్డ వాళ్ళు, తరతరాలుగా ఈ ఏమంటారు చతుర్వర్ణ వ్యవస్థలో పంచబులుగా అంటే మన అతి శూద్రులుగా కనబడుతున్న వాళ్ళు, వ్యవహరించబడుతున్న వాళ్ళు ఒకవేళ క్రైస్తవ పోతే వాళ్ళ మీద వివక్ష ఆగదు అనేదే నేను చెప్తున్నాను. ఆగడం లేదు.
ఓకే 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 అదే నేను చెప్తున్నాను. అంత మాత్రాన ఆగిందా? ఆగలేదు. మేము చూస్తున్నాం కదా రోజు, ఓకే ఆ ఊర్లలో అంతా కూడా రోజు చూస్తున్నాం కదా. వీళ్ళు అదే పేదరికమే, అదే వివక్ష, అదే అంటరానితనం, అదే వెనుకబాటుతనం. వాళ్ళు పోతారు, చర్చి పోతారేమో కావచ్చు, పేర్లు మార్చుకుంటారేమో కావచ్చు, కానీ వాళ్ళ లోపల ఏమి, వాళ్ళ మీద సమాజంలో ఏమీ మార్పు రాలేదు కదా. అయితే ఇప్పుడు ఈ కన్వర్షన్స్ మేజర్ గా జరుగుతున్నాయి ఏంటంటే క్యాస్ట్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి జరుగుతున్నాయి. క్రిస్టియానిటీలో ఉండదన్న కారణంగానే ఎక్కువ మంది తీసుకుంటున్నట్టు గతంలో తీసుకున్నారు. అక్కడికి వెళ్ళిన వివక్ష ఉంటుందా? అది ఒక భావన. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్ మీకు. కూర్చుంటున్నారు. ఓకే, ఇప్పుడు అలా నిజంగా మాత్రమే వివక్ష అయిపోయిందంటే వాళ్ళు మాకు ఎస్సీ హోదా ఇవ్వండి అని దళిత క్రైస్తవులు అడిగేవారు కాదండి. ఓకే ఓకే అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా మళ్ళీ వేరే అగ్రవర్ణం ద్వారా పుచ్చుకున్న క్రిస్టియన్స్ తర్వాత మళ్ళీ ఆ విధంగా వివక్ష కనిపిస్తుందా? అగ్రవర్ణాలు అయితే బీసీలు అబ్సల్యూట్లీ మీకు కనిపించని వివక్ష అది. ఓకే, కనిపించని వివక్ష. ఎగ్జాక్ట్లీ బ్రాహ్మణులు, రెడ్డిలు, కమ్మాలు, తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా క్రైస్తవులో పుచ్చుకుంటే వాళ్ళకు ఒకలాగా ఉంటుంది. అదే విధంగా దళితులు లేకపోతే వీళ్ళందరూ పుచ్చుకుంటే ఇంకోలాగా ఉంటది. నేను పెళ్లిళ్ళు కూడా ఏం జరగట్లేదు మీ అధ్యయనంలో? పెళ్లిళ్ళు కూడా లేదండి. కరెక్ట్, యువర్ అబ్సల్యూట్లీ రైట్. ఒక రోమన్ క్యాథలిక్ లో రెడ్డి కమ్యూనిటీ నుంచి రోమన్ క్యాథలిక్ లో పుచ్చుకున్న ఒక రెడ్డి, ఒక మాదిక కమ్యూనిటీ, మాల కమ్యూనిటీలో రోమన్ క్యాథలిక్ అయిన వ్యక్తి, వాళ్ళిద్దరి మధ్యలో పెళ్లిళ్ళు కావండి. ఇది వాస్తవం. మరి మళ్ళీ వీళ్ళు మొత్తం మారే ఏం లాభం? మరి దళితులు మారినప్పుడు అదే కదా నేను చెప్తున్నది. దళితులు ఏ మతంలో ఉన్నా వాళ్ళకి గొడవ ఉంటూనే ఉంటది. హిందూ మతంలోనే ఉంటే అట్లీస్ట్ రిజర్వేషన్ లేకపోతే ఇవైనా లభిస్తే గానీ మారినా సరే అక్కడ కూడా అదే ట్రీట్మెంట్ అయినప్పుడు. హిందూ మతంలో ఉంటే రిజర్వేషన్ దొరుకుతుంది, వేరే మతంలో పోతే రిజర్వేషన్ అంటే వివక్ష కారణంగా మెజారిటీ ఎక్కువ మంది మారేది వివక్ష కారణంగా మారారు చాలా మంది. బట్ అక్కడ కూడా అదే వివక్ష ఉన్న తర్వాత ఇంకెక్కడైనా అంతే కదా. అందుకంటే ఈ వివక్ష అనేది కామన్, ఏ మతంలో అయినా కామన్ అయినప్పుడు నీకు అందుకంటే రిజర్వేషన్ అనేది వివక్ష వల్ల వచ్చింది. నేను అగ్రవర్ణాల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ లో 10% కోటా ఇచ్చినప్పుడు చాలా మంది మేధావులు దీన్ని అపోజ్ ఎందుకు చేశారంటే రిజర్వేషన్ అనేది వివక్ష వల్ల సామాజిక న్యాయం ఇవ్వడం కోసం వచ్చిన ఇది. అంతే తప్ప నేను పర్టికులర్ కాస్ట్ లో పుట్టాను కాబట్టి నాకు రిజర్వేషన్ కాదు, పేదరికానికి కాదు. ఇది వివక్షకు వ్యతిరేకంగా వచ్చిన, వివక్షకు విరుగుడుగా వచ్చిన ఒక మందు మాత్రమే రిజర్వేషన్. నువ్వు హిందువులో ఉన్నా, సిక్కిజంలో ఉన్నా, క్రైస్తవులో ఉన్నా అదే వివక్ష ఉన్నప్పుడు ఆ వివక్షకు విరుగుడుగా వచ్చింది రిజర్వేషన్. దాన్ని అట్లా ఆ కోణంలో చూడాలి. గౌరవ సుప్రీంకోర్టు ఈ ఆస్పెక్ట్ మర్చిపోయింది. కేవలం 1950 ఆర్డర్ అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఇందిరాగాంధీ కేసులో 50% కోటా ఇవ్వమని ఏ ఆర్డర్ చెప్పింది? ఏ సూత్రం చెప్పింది? ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏ ఆర్డర్ చెప్పారు? 123 రాజ్యాంగ సవరణ కరెక్టే, అక్కడ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు రిజర్వేషన్ కరెక్టే, 50% అనేది పవిత్రం కాదు, 60% కూడా చేసుకోవచ్చు, 70% కూడా చేసుకోవచ్చు అని చెప్పినట్టుగానే ఆనాడు కేవలం సిక్కిజము, బుద్ధిజము, హిందూయిజంలో ఉన్న వాళ్ళు మాత్రమే షెడ్యూల్ కాస్ట్ అని అనుకున్నారు. కానీ ఈ రోజు ఇస్లాంలో, తర్వాత క్రైస్తవులు, ఇంకేమైనా వేరే మతాలు ఉండే ఒకటి సార్, అంబేద్కర్ అప్పుడు దూరదృష్టితో ఆలోచించలేదా ఈ విషయాన్ని? ఆయన ఎందుకంటే ఆయన న్యాయమంత్రిగా ఉన్నప్పుడే ఆలోచించారా లేదా అనేది ఇప్పుడు చెప్పడం కష్టం. 70 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత సమాజం పూర్తిగా మారిపోయింది. కానీ ఈ విషయంలో ఈ విషయంలో ఈ వివక్ష అనేది ఇంకా కంటిన్యూస్ కొనసాగుతుంది కదా. రోహిత్ వేముల ఎందుకు చచ్చిపోతాడు భరత్ గారు? రోహిత్ వేముల ఎందుకు చచ్చిపోతాడు? అత్రాసులో మనీషా వాల్మీకి ఎట్లా చచ్చిపోతుంది? మన దగ్గర ఎన్ని వివక్ష పూరిత మరణాలు జరగలేదు. మొన్న కొప్పెరలో, నాగర్ కర్నూలులో 2 నెలల పసి బాలుని కూడా చంపేశారు. ఇంత ఘోరమైన వివక్ష ఉన్న ఈ సమాజంలో మనం ఇంకెక్కడ ఇది ఉందని చెప్పండి, మీరు న్యాయం ఉంది చెప్పండి. సో అసలు సుప్రీంకోర్టు వాస్తవిక పరిస్థితులను బేరీజ్ వేయకుండా టెక్నికల్ గ్రౌండ్స్ మీద దీన్ని మీరు ఎస్సీలు కాదు అని చెప్పారు. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్జెంట్ గా దీంట్లో అప్పీల్ ఫైల్ చేయాలి. అదేవిధంగా సభ్య సమాజం కూడా దీన్ని ఖండించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే భరత్ గారు, మీరు ఈ సబ్జెక్ట్ కాదు కానీ నేను ఇంకొక విషయం చెప్తున్నా. అంటే హైకోర్టు న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 80% అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే.
ఓన్లీ 20% మాత్రమే మనం అంటున్న ఈ బహుజన వర్గాలకు, వివక్షకు, పీడనకు గురైన బహుజన వర్గాలకు చెందిన వాళ్ళు. సో ఈ 80 లోయర్ జ్యుడిషియరీలోనే రిజర్వేషన్ ఉంది కానీ హైయర్ జ్యుడిషియరీ లేదు. హైయర్ జ్యుడిషియరీలో రిజర్వేషన్ లేదండి. సో హైయర్ జ్యుడిషియరీలో రిజర్వేషన్ లేనప్పుడు హైయర్ జ్యుడిషియరీ చేసే జడ్జిమెంట్లు సమాజంలో ఉండే వివక్షతను ఏ విధంగా పరిష్కరిస్తాయి చెప్పండి భరత్ గారు? ఒకసారి ఆలోచించండి. అంటే లాజికల్ బేసిస్ ఆన్ విచ్ ఐఎమ్ ఆర్గ్యూయింగ్ అంతే. ఓకే ఓకే. సో ఎట్లా సార్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఇప్పుడు దీనిలో? ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అయితే స్పందించాలి, మీరు ఇండివిజువల్ లెవెల్లో మీరు స్పందించారు, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, ఎవరు బీజేపీ స్పందించింది, బీజేపీ వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. బట్ ఈ విషయంలో అప్పీల్ ఫైల్ చేస్తారా? ఎందుకంటే ఇది మళ్ళీ రివ్యూ పిటిషనా, లేకపోతే ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది రివ్యూ పిటిషన్. తప్పకుండా చేయాలండి. ఇంకా జడ్జిమెంట్ ఇప్పుడే వచ్చింది కదా భరత్ గారు. సో తప్పకుండా దీని మీద చేయాలి. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు ఎవరైనా అనుకుంటే వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. తప్పకుండా దీని మీద అప్పీల్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ సార్. సో శరత్ గారు, ప్రవీణ్ సార్ మాట్లాడింది విన్నాను. ఐ గోట్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అయితే కొంత ప్రవీణ్ సార్ గారికి ఫండమెంటల్ గా కొన్ని విషయాలు అంటే మరి వారి అవగాహన రాహిత్యమో లేకపోతే అతను ఆ విషయాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదో నాకు తెలియదు, కానీ తర్వాత చెప్పేటప్పుడు కూడా చాలా గార్డెడ్ గా మాట్లాడినాడు. ఇప్పుడు బ్రాహ్మణులను, రెడ్లను, వాళ్ళని వీళ్ళని అన్నాడు కానీ దొరలను అనడానికి భయపడ్డాడు సార్. ఎందుకు భయపడ్డాడో నాకు అర్థం కాదు. యాక్చువల్లీ ఈ దొరల వల్లనే ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు చాలా అట్రాసిటీస్ కు లోనైనారు. దొరల దౌర్జన్యాల మీద కమ్యూనిస్టులుగా మేము ఒక ఉద్యమాలు చేసినాము, రచ్చ చేసినాం. వాళ్ళు ఎట్లయితే ఎస్ ఎగ్జాక్ట్లీ వాళ్లే కదా వెలమల పాపులేషన్ ఎంత చాలా తక్కువ కదా, 0.5 తక్కువే ఉన్న వాళ్ళు ఎక్కువ సతాయించినారు సార్. నరం మీద పుండులాగా సలిపినారు. అందుకే కదా అంత పెద్ద అట్రాసిటీ కేసులు ఎక్కువ ఫైల్ అవుతుంది. ఆశ్చర్యకరంగా ఏంటంటే స్టాటిస్టిక్స్ తీస్తే బీసీల మీద ఎక్కువ అవుతున్నాయి సార్. స్టాటిస్టిక్స్ సంగతి లెక్కల ప్రకారం చూస్తే ఎక్కువ ఫైల్ అవుతున్నాయి బీసీల మీద. రెడ్ల మీద కాదు, కమ్మల మీద కాదు, వెల్మల మీద కాదు, బ్రాహ్మణుల మీద కాదు. ఎక్కువ ఫైల్ అవుతున్నాయి బీసీల మీద ఫైల్ అవుతున్నాయి. లెట్ us come to the topic, sir. బీసీలు చేస్తున్నారని నేను అనట్లేదు. మిగతా కమ్యూనిటీస్ చేసినా సరే పెట్టే ధైర్యం లేకపోకుండా ఉండొచ్చు. అట్లా నేను చెప్పేది. సార్ భరత్ గారు, విషయం ఏంటంటే ఎవరిని కాంట్రాడిక్ట్ చేయడం మన ఉద్దేశం కాదు, కానీ కొన్ని విషయాలు మనం గ్రహించాలా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాని మీద ఇంకా అప్పీల్ అంటూ ఏది ఉండదు. ప్రవీణ్ సార్ ఆ విషయం రివ్యూ పిటిషన్ రివ్యూ కూడా లేదు అందులో. రివ్యూ లేదా కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ రాజ్యాంగ సవరణ చేయడం. సార్ ఇంకొక విషయం చెప్పన్నా, ఇది రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అంశమే తప్ప చట్టపరంగా దీనికి ఇంకో రకమైన అవసరం లేదు. వీలైతే లేదు ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే వారు ఎప్పుడో ఇంకా 1950లో 56లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇటీవల సమకాలీన రాజకీయాల్లో, సమకాలీన పరిస్థితులలో చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ గారు, జస్టిస్ గవాయి గారు, ఇట్లా చాలా మంది ఎస్సీలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినారు, భారత రాష్ట్రపతులు అయినారు, కేఆర్ నారాయణ దగ్గర నుంచి మన సమాజం చాలా మారినాం సార్. ఎస్సీలని ఒక ఉన్నతమైన స్థానాలకి తీసుకురావడంలో ఈ సమాజం చాలా కృషింది. అయినా సరే కొంతమందికి అభివృద్ధి ఫలాలు అందలేదు, కొంతమంది ఇంకా వివక్షకు గురవుతున్నారు. అంటే వాళ్ళ పట్ల మనం తప్పకుండా సానుభూతి ప్రకటిస్తాం, వాళ్ళకు మద్దతుగా మనం నిలబడతాం. ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తుంది ఓన్లీ సుప్రీంకోర్టు తీర్పును మాత్రమే, అంతే తప్ప దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ ఉండాలా వద్దా అనే విషయంలో మనం మన అభిప్రాయాలు ఏం చెప్పట్లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని చాలా క్లారిటీఫైగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇది ఎకడమిక్ గా ఇది ఏంటిది అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మతం మార్చిన వాళ్ళకి రిజర్వేషన్లు ప్రొవైడ్ చేయడం తప్పు అని మాట్లాడితే అది ఇండైరెక్ట్ గా అదే వివక్షకు గురవుతూ అదే మతంలో ఉంటూ అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది అనే వాళ్ళ పట్ల సానుభూతిగా దాన్ని గ్రహించాలా. ఇవాళ ఏముంటది సమాజంలో, అభివృద్ధి చెందిన వాడు అభివృద్ధి చెందిన వాడిని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాడు, దుర్మార్గంగా వ్యవహారాలు చేస్తున్నాడు. నిజానికి ఒక రకంగా ఇప్పుడు వారు ఏదో బ్రాహ్మణులు అది ఇది రెడ్లు అట్లా అని అన్నారు, కానీ గొప్ప గొప్ప సామాజిక ఉద్యమాలలో దళితుల తరఫున నిలబడ్డ వాళ్ళందరూ ఈ ఉన్నత వర్గాలకు చెందిన బ్రాహ్మణులే సార్. వాళ్ళు ఇంకా కూడా అదే ఆ పాత మూసలోనే ఉంటున్నారు. వాళ్ళు శంకరను, వరవర్రావు, వాళ్ళు హరగోపాల్
వాళ్ళు బయటికి రావాలి. ఇంకా ఇప్పుడు ఆ కాలం పోయింది. ఇప్పుడు మనం అందరినీ కలుపుకుంటూ పోయి సమాజంలో మనం కూడా వాళ్ళంతా ఎదగాల. మనలో ఏం తక్కువ ఉంది, ప్రభుత్వ పరంగా మనకి ఇన్ని అవకాశాలు దొరుకుతున్నాయి, మన హక్కును మనము కొట్టి తీసుకోగలగాల అనేటువంటి ఒక స్పోర్టివ్ స్పిరిట్ రావాలా. తర్వాత వారు చెప్పినట్టుగా రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 16(4) ఇది ప్రాథమిక హక్కు కాదు, రిజర్వేషన్ ఈజ్ ఓన్లీ ఎ కన్సెషన్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చాలా తీర్పులలో చెప్పిందనమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? దళిత క్రిస్టియన్లకు ఈ రకమైనటువంటి అవకాశాలు ఉండాలి. వాళ్ళు మతం మారినప్పటికీ ఎస్సీలు కనుక మతం మారితే వాళ్ళు మతం మారిన మరుక్షణమే వాళ్లకు ఆ హక్కులు పోకుండా ఉండాలి అని అన్నప్పుడు రాజ్యాంగ సవరణ జరగాల. తర్వాత భారత పార్లమెంట్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. రాజకీయంగా పోరాటం చేయాలి. అంతెందుకండి, ప్రవీణ్ గారికి బీఆర్ఎస్ లో ఏం న్యాయం జరుగుతుంది సార్? అనవసరంగా పోయి వాటికి వారి దగ్గర చేరినారు తప్ప. అది వేరే టాపిక్ లేండి. చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఇండివిజువల్ కెపాసిటీలో ఆయన సంబంధించి ఖండన స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ పార్టీ ఇవ్వకుండా ఇచ్చారు కదా. అంటే ఆయన ఇండివిజువాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు కదా. బీఆర్ఎస్ లో ఉన్న ఆ వర్గాలలో ఒక హిమాలయ పర్వతాల లాంటి వ్యక్తి ప్రవీణ్ సారే ఒకవేళ వివక్షకు గురవుతే, ప్రవీణ్ సార్నే గెస్ట్ అపియరెన్స్ గా తీసుకొస్తే, వారి పట్లనే అగౌరవంగా బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం ప్రవర్తిస్తే మనలాంటి వాళ్ళం మాట్లాడాలి. సార్ మాట్లాడలేడు, సార్కి కొద్దిగా సమస్యలు ఉంటాయి, ఆ విషయాలు మాట్లాడాలన్నప్పుడు నేను చాలా సార్లు అంటుంటానన్నమాట, ప్రవీణ్ సార్ని కూడా వీళ్ళు గెస్ట్ అపియరెన్స్ గా వాడుతున్నారు, ఎప్పటికీ గవ్వే మూడు పత్తాల ఆట ఆడుతున్నారు అని అనేది ఎందుకు? మన సార్ పట్ల ఉన్న గౌరవంతో దళితులకు ఇంకా ముఖ్యమైన స్థానాలు కావాలని, అసలు యాక్చువల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా సార్ను కన్సిడర్ చేయాలని ఆలోచించిన వాళ్లలో, చెప్పిన వాళ్లలో నేను ఒకడిని. నేను అనేది ఏమంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏ రకంగా అధిగమించాలా, ఏ రకంగా మనం దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే పార్లమెంటులో ఒక చట్టం తీసుకురావాలి. ఏమని? మతం మార్చిన మరుక్షణమే ఎస్సీ స్టేటస్ పోదు. మతం అనేది రాజ్యాంగ ప్రకారంగా ఇచ్చినటువంటి ఆర్టికల్ 25లో ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ అనే దాన్ని గౌరవించాలి. దాన్ని కూడా ఒక ఫండమెంటల్ రైట్ గా ట్రీట్ చేసేసి ఈ మార్చినా గానీ వాళ్ళకు అవకాశాలు ఉండాలా అన్నట్టుగా కనుక ఒకళ్ళు తీసుకువచ్చి దళితులతో సమానంగా వాళ్ళకు హక్కులు కల్పించినట్టయితే, ఏదైతే దళితుల మీద అత్యాచారాలు చేస్తే నేరం ఎట్లా అవుతుందో, ఏ రకంగా అయితే శిక్షార్హం అవుతుందో, అప్పుడు ఈ బెనిఫిషియల్ లెజిస్లేషన్ కూడా, ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్ ను బెనిఫిషియల్ లెజిస్లేషన్ అంటారు. ఏ సోషల్ లెజిస్లేషన్ టు బ్రింగ్ అబౌట్ ది అప్లిఫ్ట్ ఆఫ్ ది sections which are downtrodden, which are victims of discrimination అని దాని అర్థం. ఇప్పుడు అట్లా అంటే సార్ 70% మేము పొట్లాడిన కేసులు గాని చేసిన వ్యవహారాలు గాని ఇవన్నీ దళితుల తరఫునే చేసినాం సార్. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మీకు చెప్తాను. రామస్వామి అనే ఒక చీఫ్ ట్రాఫిక్ ఆఫీసర్ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసేవాడు సార్, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. ఆయన ఒక రోజున రాజమండ్రి రైల్వే స్టేషన్ లోపల అప్పటి వైస్ చైర్మన్ అండ్ ఎండి ఆంజనేయ రెడ్డిని రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకోలేదు. దానికోసమని ఆయన మీద ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసేసి ఆయనకు విత్హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఇచ్చినారు. అది ఇట్ షుడ్ బి డన్ ఓన్లీ ఆఫ్టర్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ. దీని మీద నేను కేసు వేసినప్పుడు ఏమన్నానంటే, ఇప్పటికీ ఈ సమాజంలో దళితుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు, సోఫిస్టికేటెడ్ వే లోపల వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. వచ్చినవాడు ఆంజనేయ రెడ్డి ఉన్నత కులస్తుడు అయినందువల్ల, రామస్వామి దళిత వర్గానికి చెందిన వ్యక్తి వల్ల అతనికి ఈ రకమైన అవమానం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రౌండ్స్ టు సెట్ అసైడ్ ది ఆర్డర్ ఆఫ్ పనిష్మెంట్ ఇన్ఫ్లిక్టెడ్ అపాన్ రామస్వామి అని నేను కేసు వేస్తే, ఇటీవల భారత ఉపరాష్ట్రపతి పదవికి కంటెస్ట్ చేసిన సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఆ కేసు వచ్చింది. వాట్ మిస్టర్ శరత్ కుమార్, యూ హ్యావ్ ఇన్వెంటెడ్ ఎ న్యూ కైండ్ ఆఫ్ అన్టచబిలిటీ అమాంగ్ ది షెడ్యూల్డ్ కాస్ట్ అని అన్నాడు. అంటే నేను అప్పుడు ఆయనను ప్రశ్న ఇచ్చినాను, ఏమని? సార్, ఐ విల్ రిసీవ్ హిమ్. ఓకే, వాట్ విల్ హ్యాపెన్? నువ్వు రైల్వే స్టేషన్ కి పోయి ఆయనను రిసీవ్ చేసుకుంటే నీకు వచ్చే నష్టం ఏంది? దానివల్ల నీ కుచ్చులు ఏం జారుతాయి? అది నీ బాధ్యత కదా. వైస్ చైర్మన్ అండ్ ఎండి అంటే మీ డిపార్ట్మెంట్ లో మీ ఆర్గనైజేషన్ లో అతను టాప్ పోస్ట్ కదా అని అన్నాడు. అప్పుడు నేను జడ్జి గారిని ఒక ప్రశ్న అడిగినాను, సార్, ఐ అకార్డ్ హిమ్ రెడ్ కార్పెట్ వెల్కమ్. ఆయన రైల్వే స్టేషన్ పోతా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తా. ఆ తర్వాత నన్ను రెడ్ లైట్ ఏరియాకి తీసుకుపోమంటాడు, తీసుకుపోవడం కూడా నా బాధ్యత అవుతుందా అని అడిగినా.
సార్ ఒక్కసారి షాక్ తిన్నాడు. తిని నో మిస్టర్ శరత్ కుమార్, యు ఆర్ బ్రింగింగ్ అన్ అన్నెసరీ ఫ్యాక్ట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యు ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఎస్సీస్ ఆర్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ ఈవెన్ టుడే అని చెప్పిన తర్వాత సార్ ఏమన్నా నేను వినా అని చెప్పేసి వేరే జడ్జి దగ్గర వేస్తే జస్టిస్ భిక్షపతి దగ్గర మాకు 5 నిమిషాలలో ఆర్డర్ వచ్చింది. అంటే దళితుల తరఫున కొట్లాడడానికి కూడా అగ్రకుల వాళ్ళ సహకారం అవసరము. పుట్టిగానే కొంతమంది అగ్రకులాలను వ్యతిరేకించడం ద్వారా, ద్వేషించడం ద్వారా, వాళ్ళను తిట్టడం ద్వారా మన హక్కులు సాధించుకోలేము. ఇప్పుడు ఎట్లయితే మనం ఒక పాట పాడుతున్నప్పుడు పాడేవాడు ఒకడు, తబలా కొట్టేవాడు ఒకడు, హార్మోనియం కొట్టేవాడు ఇంకోటి ఎట్లయితే ఉంటాడో, అట్లనే దళితుల మీద జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి కూడా ఉన్నత వర్గాల వాళ్ళ మద్దతును కూరగొంటి వాళ్ళతోని సౌభ్రాతృత్వంతో ఈ జాతుల మీద జరుగుతున్న అవమానాల పట్ల కొట్లాడడానికి ఒక ప్రజా ఉద్యమం రావాలి, ఒక పార్లమెంటరీ అమెండ్మెంట్ రావాలి. తప్ప మైకులలో మాట్లాడితే దీనివల్ల దళితులకు ఒరిగేది ఏముండదు సార్. మారేడు మోహన్ గారు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి ఏమంటారు ఈ తీర్పు మీద? మేమైతే ఈ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నామన్నా. ఓకే. ఎందుకంటే వాస్తవానికి పెద్దలు శరత్ సార్ గారు గాని లేదా ప్రవీణ్ సార్ గారు గాని చాలా విషయాలు చెప్పారు. వాటిలలో కొన్ని విషయాల్లో ప్రవీణ్ సార్ చెప్పినటువంటి విషయాలలో కొన్ని విషయాలతో మేమైతే ఏకీభవించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అనేటటువంటి అంశాన్ని వారు చూసే కోణం వేరే, మేము చూసే కోణం వేరే. దీంట్లో ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్. ఇది వాస్తవానికి ఈ డెప్త్ సబ్జెక్ట్ లో కొన్ని నాకున్నటువంటి పరిజ్ఞానంలో కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ సార్ చెప్పినటువంటి విషయంతో నేను మొదలు పెడతాను. వాస్తవానికి ఈ రిలీజియన్ అనేది మన చాయిస్. అది మనము ఏ దేవుణ్ణి మొక్కాలి, ఏ దేవుణ్ణి మొక్కకూడదు అనేటటువంటి విషయాన్ని ఎవరు చెప్పడానికి లేదు, ఎవరు కూడా దాన్ని డిసైడ్ చేయడానికి లేదని చెప్పి ప్రవీణ్ సార్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, అన్ఫార్చునేట్లీ రిలీజియన్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు గాడ్. ఏ దేవుణ్ణి అయితే మనం మొక్కుతున్నామో ఆ యొక్క దేవునికి సంబంధించినటువంటి ఒక రిలీజియన్ ఉంది మన దగ్గర. ఏదైతే ఇప్పుడు క్రైస్తవులను మొక్కుతే, అంటే జీసస్ ని మొక్కితే క్రైస్తవుని గాను, మన అల్లాను మొక్కితే ముస్లిం గాను పరిగణించేటటువంటి పద్ధతి ఈ ప్రపంచంలో ఉంది. కాబట్టి దాన్ని మనం ఒప్పుకోక తప్పదు. రెండో విషయము, సరే మీరు అన్నట్టుగానే కేవలం మొక్కినంత మాత్రాన మతం మారిపోయినట్టు అర్థం వస్తుంది అంటే ఎస్, నేను ఒప్పుకుంటాను. కొన్ని సందర్భాలలో హిందువులు కూడా దర్గాలకు వెళ్లి మొక్కడము, చర్చిలలో మొక్కడము అనేది జరుగుతుంటది. అదే విధంగా కొంతమంది ఇతర మతస్థులు కూడా కొంతమంది హిందూ దేవి దేవతలను కూడా మొక్కే సందర్భాలు నేను చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఏదో ఒకసారి 2 సార్లు మొక్కిపోయినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు గాను ముస్లిం గాను పరిగణించబడరు. కానీ వీళ్ళు ఇక్కడ ఎక్కడైతే క్రైస్తవులుగా పూర్తిగా బైబిల్ని స్వీకరించి, మా క్రైస్తవ మతాన్ని స్వీకరించి, పూర్తిగా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకొని, హిందూ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థతోటి వాళ్ళ పూర్తిగా సామాజిక బంధాన్ని తెంపుకొని, ఎప్పుడైతే వాళ్ళుగా బ్యాప్టిజం తీసుకోనో, లేకపోతే కొంతమంది తెలిసి తెలియక బాప్టిజం తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు పూర్తిగా క్రైస్తవులుగా వాళ్ళు పరిగణించుకుంటున్నారో, అప్పుడు ఇటువంటి చట్టాలు అనేవి 100% వాళ్ళకి వర్తించాల్సిందే, వర్తిస్తాయి కూడా. ఇందులో ఈ యొక్క చర్చలో మనం మాట్లాడుకుంటే కనుక సింపుల్ లాజిక్ లో ఒక మాట చెప్తున్నాను. ఇందాక ప్రవీణ్ సార్ చెప్పినప్పుడు గాడ్ అనేది మన చాయిస్ అనేది ఓ మాట చెప్పారు. సరే, ఓకే, ఇందాక దానికి నేను చెప్పినటువంటి మాట పక్కన పెడితే, ఆ మాట దానికి నేను ఒక ప్రశ్న కూడా నేను అడుగుతున్నాను. ఇప్పుడు సార్ ఇప్పుడే అన్నారు, మతం మారినటువంటి వాళ్ళకు కూడా వివక్ష అనేది వాళ్ళకి ఎదురవుతుంది క్రైస్తవంలో కూడా అని అన్నారు. కానీ దాంతో పాటే సార్ ఇంకో మాట ఏమన్నారంటే, ఈ యొక్క చాతుర్వర్ణ వ్యవస్థలో అని అన్నారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? హిందూ సమాజానికి కనెక్ట్ అయ్యి ఉంది, సనాతన ధర్మానికి కనెక్ట్ అయ్యి ఉంది. అంటే నేనేమంటున్నానంటే, విమర్శించేటప్పుడేమో ఈ యొక్క క్రైస్తవ మిషనరీలు వీళ్ళు విమర్శించేటప్పుడేమో హిందూ సమాజంలో ఉన్నటువంటి లోపాలను విమర్శిస్తున్నారు, వాటిని ఎత్తి చూపిస్తున్నారు. కానీ బెనిఫిట్స్ తీసుకునేటప్పుడు మాత్రము లేదు రిలీజియన్ అనేది అంటే మతం మార్పిడి అనేది మాలో ఉన్నటువంటి అంటరానితనాన్ని దూరం చేయలేకపోతుంది అంటున్నారు. అంటే ఇక్కడే వీళ్ళ ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు వివక్షత అనేది కేవలం చాతుర్వర్ణ వ్యవస్థలో కనిపించినప్పుడు, మరి అట్లాంటప్పుడు క్రైస్తవంలో మారితే అసలు వివక్ష లేనట్టే కదా. క్రైస్తవమో ఇస్లాంలో మారితే వివక్ష లేనట్టే కదా. మరి అట్లాంటప్పుడు అక్కడ పోయిన తర్వాత రిజర్వేషన్ ఎట్లా అడుగుతారు? ఈ విషయంలో ఇప్పుడే కాదండి, స్వతంత్రానికి ముందు రిజర్వేషన్ అనేటటువంటిది రాకముందు కూడా, అంటే భారత రాజ్యాంగం రాకముందు కూడా క్రైస్తవులకు, మతం మారినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఎస్సీల నుంచి మారినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ ఇయ్యాలా వద్దా అనేటటువంటి అంశం డిస్కషన్కి వచ్చినప్పుడు కూడా, అప్పుడు జేహెచ్ హట్టన్ అనేటటువంటి వ్యక్తి ఆ యొక్క క్రైస్తవులకు సంబంధించినటువంటి మత గురువు,
మరి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ పాలనలో ఒక పెద్ద వ్యక్తి, ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, నో అసలు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళకు మేము వాళ్ళ మతం మారిన వాళ్ళకు మేము వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత క్రైస్తవానిదే. కాబట్టి మేము మతం మారినటువంటి వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో మేమేం సపోర్ట్ చేయము, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంబేద్కర్ వ్యూస్ ఏమైనా ఉన్నాయా? అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇది వచ్చాయి కాబట్టి అంబేద్కర్ వ్యూస్ ఏమైనా ఉన్నాయా దీని మీద? ఎస్ అంబేద్కర్ గారి వ్యూస్ ఉన్నాయండి. వాల్యూమ్ 5 మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఆ పేజ్ నెంబర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వాల్యూమ్ 5 లో అంబేద్కర్ వ్యూస్ ఉన్నాయి. ఎస్ మై థాట్స్ ఏమంటారు, మన మై స్పీచ్ ఏమంటారు, అంబేద్కర్ గారి స్పీచెస్ లో అండ్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ లో వాల్యూమ్ 5 లో ఉన్నాయి. పర్సనల్ వ్యూస్ ఉన్నాయి. రాజ్యాంగంలో ఎలాగో పొందుపరచడం జరిగింది. రాజ్యాంగం అంటే ఇక్కడ ఎట్లాంటి ఇంకో చిన్న విషయం ఉందండి. ఆర్టికల్ 341 అంటే ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఇట్ ఈస్ బేసింగ్ అపాన్ ఆర్టికల్ 341. ఆర్టికల్ 341 లో దాన్ని 1950కి ఇది పవర్ ఎంపవర్ చేస్తుంది. తద్వారా దాని ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ది అడ్వైజర్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ he can decide that whether these laws can be ఇంప్లిమెంటెడ్ అంటే దాంట్లో ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. సో ఆ విధంగా ఆర్టికల్ 1950 అనేది రావడం జరిగింది. సో నేనేమంటున్నానంటే లెట్ us go on లాజికల్ థింగ్స్. చట్టపరంగా ఇక్కడ నిష్ణాతులు ఉన్నారు, శరత్ సార్ వారు హైకోర్టులో చాలా స్పెషల్ జీపీగా చేసి ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే అవన్నీ వాళ్ళకి తెలుసు. తెలియని విషయము ఒక దళిత ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్ లో నేను చెప్పే విషయాలు దయచేసి ఈ యొక్క జీ న్యూస్ ముఖంగా పెద్దలకు తెలియాలని చెప్పి కోరుకుంటున్నా. అయితే నేనేమంటున్నా అంటే ఫస్ట్ థింగ్ గాడ్ అనే విషయంలో నా ఆన్సర్ అది, నా యొక్క వ్యూ అది. అదే విధంగా ఇందాక సార్ ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. నాగర్ కర్నూలు ఇన్సిడెంట్ అన్నారు. నాగర్ కర్నూలు ఇన్సిడెంట్ లోనే మనం ఆలోచిస్తే కనుక ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? దేవాలయం దగ్గర జరిగింది. మేము మొత్తుకునేది కూడా అదే కదా. ఇప్పుడు వాస్తవానికి ఈ యొక్క వివక్షత అనేది ముఖ్యంగా మనం ఎక్కువ చూస్తున్నది ఇక్కడ ఈ దేవాలయాలు, పండగలు, సంస్కృతి, కల్చరల్ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్, వీటిలోనే మనం ఎక్కువ చూస్తున్నాం. ఈ దేవాలయాలు, పండుగలు అనేటివి దగ్గర వివక్ష అనేది ఎక్కువ చూస్తుంది. ఏదైతే ఎస్సీ సమాజం ఉందో ఈ యొక్క ఎస్సీ సమాజానికి రిజర్వేషన్ రావాలనేది న్యాయం. కానీ మీరు అదే చర్చిల దగ్గర కానీ ఇంకెక్కడ కానీ వివక్ష చూస్తుంది అనేది మీకు సంఘటనలు ఉన్నాయా? ఉండొచ్చు, అది ఎక్కడో ఒకటి అడపదడప. కానీ మీరు కంపారిజన్ మేజర్ గా క్రిస్టియానిటీకి మారేదే వివక్ష ఇక్కడ ఉందని చెప్పి మారుతున్నారు అన్నది ఉంది. 100%. కానీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తుంది ఏంటంటే అక్కడ క్రిస్టియానిటీలో కూడా అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళకు వేరే ప్రియారిటీ, లేకపోతే దళితుల నుంచి వచ్చిన వాళ్ళకి, మతం మారిన వాళ్ళకి వేరే ప్రియారిటీ ఉంది అని అంటారు క్రిస్టియానిటీలో. ఇన్ దట్ కేస్ నేను మాట్లాడుతున్నాను సార్, మాట్లాడుతున్నాను ఏంటంటే ఇన్ దట్ కేస్ మరి మతం మారే దేనికి? అదే నేను అక్కడ చెప్తున్నా. అందుకనే ఆలోచించాలి, మతం మారుతున్న వాళ్ళు ఆలోచించాలి. మతం ఎందుకు మారుతున్నారు? ఇక్కడ వివక్ష ఉందనే మారుతున్నారు కదా మేజర్ గా, దళితులు మారుతుంది. సో మతం మారేటప్పుడు ఆలోచించాలి. భరత్ గారు ఒకసారి ఇంటర్వ్యూ మతం మారుతున్నప్పుడు అక్కడ పోయిన తర్వాత కూడా సమానత్వం సాధించుకోలేకపోతున్నారు అంటే అది ఎవరి తప్పు, ఎవరి ఫెయిల్యూర్ అది? క్రైస్తవం నమ్మి నేను నమ్మి మీ ఇంటికి వస్తున్నా, నా ఇంట్లో నన్ను బాగా చూసుకుంటలేరని మీ ఇంటికి వచ్చిన మీరు స్వాగతించే ముందు నీ ఇంట్లో బాగాలేదని చెప్పి మీరు నా ఇంటిని కూడా విమర్శించి నేను అటు వచ్చే విధంగా నన్ను మోటివేట్ చేసి తీరా వచ్చిన తర్వాత కూర్చంటే ఆ ఫెయిలియర్ ఎవరిది? ఆ ఫెయిలియర్ క్రైస్తవ సమాజానికి. క్రైస్తవ సమాజం చేస్తున్న తప్పులకు ఆ ఎస్సీ సమాజం ఎందుకు నష్టం భరించాలా? నేననేది అది. ఇంకా అపార్ట్ ఆఫ్ దిస్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ అనేది కేవలం ఎమోషన్ మీద ఇచ్చింది కాదండి. రిజర్వేషన్ అనేది ఒక రిప్రజెంటేషన్. ఈ యొక్క భారత రాజ్యాంగం ద్వారా ఈ యొక్క దేశ నిర్మాణాన్ని, అంటే ఈ యొక్క దేశం యొక్క భవిష్యత్తును నిర్మాణంలో, దాని భవిష్యత్తు యొక్క నిర్మాణంలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉండాలనేదే రిజర్వేషన్ యొక్క స్పిరిట్. ఈ యొక్క అన్ని వర్గాలు అనేటటువంటి ప్రాతినిధ్యం ఉండాలనేటువంటి స్పిరిట్ ని మనం కేవలం దాని కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే గనక ఎంతవరకు న్యాయము? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆర్టికల్ 25 గురించి మనం అందరం మాట్లాడుతున్నాం, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఆర్టికల్ 25 గురించి మనం మాట్లాడేటటువంటి పరిస్థితులలో ఆర్టికల్ 30 గురించి ఎందుకు మాట్లాడతలేం? మరి ఆర్టికల్ 30 ద్వారా సపరేట్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది పెట్టుకోవడానికి రాజ్యాంగం ద్వారా పొందుపరచుకోవడం జరిగింది. మరి రాజ్యాంగం ద్వారా పొందుపరుచుకున్నటువంటి ఆర్టికల్ 30 ద్వారా ఉన్నటువంటి మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందా? లేదు. ఎందుకు లేదు? మరి అక్కడ దాని గురించి ఎవరేం ఎందుకు మాట్లాడతలేము? అసలు ఆర్టికల్ 30 ద్వారా మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దేనికోసం పెట్టుకున్నాము? ఎందుకంటే మైనారిటీలు అని చెప్పబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముస్లింలు కానీ, ముఖ్యంగా క్రైస్తవులు కానీ, ఈ రెండు బలమైనటువంటి మైనారిటీలు.
వాస్తవానికి చెప్పాలంటే ప్రాతినిధ్యం జనాభా ప్రాతిపదికన చూస్తే అసలు ముస్లింలు మైనార్టీల కింద లెక్క రారు, మెజార్టీల కిందకి వస్తారు. కానీ బట్ స్టిల్ అదే వేరే టాపిక్. నేనేమంటున్నానంటే అసలు ఆర్టికల్ 30 ద్వారా పెట్టినటువంటి ఉద్దేశం ఏంది? మైనారిటీ అనేటటువంటి వాళ్లకు రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి వాళ్లకు విద్య అనేటటువంటి అవకాశాలు వాళ్ళ ద్వారా వాళ్ళు పొందుపరుచుకొని వాళ్ళు ఫారెన్ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటారో ఇంకెక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుంటారో. పార్షల్ ఫండ్స్ ఏమో బయట నుంచి ఎయిడెడ్ గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవి. పార్షల్ ఫండ్స్ ఏమో వాళ్ళ మతపరమైనటువంటి వాటి నుంచి వస్తాయి. మిగతా పార్షల్ ఫండ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మరి ఎనీ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, దేర్ షుడ్ బి ఏ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటెడ్. అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండాలి. మరి అక్కడ ఎందుకు లేదు? 85% ఆఫ్ సీట్స్ ఆర్ గివెన్ టు ఓన్లీ దట్ పర్టికులర్ మైనారిటీ రిలీజియన్. అది దట్ మే బి క్రిస్టియన్ ఆర్ ముస్లిమ్స్. నేనేమంటున్నా అంటే అక్కడ వాళ్ళకు ఆల్రెడీ విద్యా అవకాశాల మీద ఇవ్వడం జరిగింది. అది పక్కన పెడితే మీరు చూడండి, ఈ రోజు మైనారిటీ అనేది సపరేట్ ఎంటిటీ, ఎస్సీలు అనేది సపరేట్ ఎంటిటీ. ఈ రెండింటిని మిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల వచ్చే కన్ఫ్యూజన్ ఎట్లుంటుందో నేను చెప్తానండి. ఈ రోజు ఎస్సీల కోసము ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. దానికి మన సారే ఇంత ముందుకు సెక్రటరీగా ఉన్నారు. దాని తర్వాత మీరు చూస్తుంటే అదే ఎస్సీ అదే మైనారిటీ గురుకులాలు మరి మైనారిటీ పిల్లలకు లేవా? వాళ్ళకు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎస్సీలు కనుక ఉద్యోగం చేస్తున్నారు, విద్య చదువు కోసం గురుకులాలు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆ విధంగా ఉండడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అదే విధంగా మనం చూస్తే కనుక ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలి, ముందుకు పోవాలి, అందరికీ చదువు అవ్వదు కాబట్టి వ్యాపారాలు చేసుకోవాలి, ముందుకు పోవాలనుకుంటే వాళ్ళ కోసం ఫండింగ్ చేయడం కోసం ఎస్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి. అదే విధంగా మైనారిటీ కార్పొరేషన్స్ కూడా ఉన్నాయి కదా. అదే విధంగా ఇక్కడ ప్రభుత్వం మెషినరీ అనేది కొన్నిసార్లు ఫెయిర్లు అయితే వాళ్ళ కోసం చెప్పుకోవడానికి, వాళ్ళ కడుపుల బాధ చెప్పుకోవడానికి ఎస్సీ కమిషన్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఎస్సీ కమిషన్స్ ఉన్నట్టుగానే మైనార్టీ కమిషన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ వాటిని కూడా పొందుపరచడం జరిగింది కదా. ఇప్పుడు ఎక్కడ మైనార్టీలు ఎస్సీల కంటే వెనుకబడుతున్నారు? ఇప్పుడు మైనార్టీలకు ఇచ్చేటటువంటి అన్ని అవకాశాలు అక్కడ ఒక దిక్కు ఇస్తుండగా మళ్ళీ మైనార్టీలకు ఇచ్చేటటువంటి రేషియో అంటే ఎస్సీలకు ఇచ్చేటటువంటి రేషియోలో మైనార్టీలను పెట్టడం ఎంతవరకు న్యాయం? అంటే మా కంచంలో మీరే తింటారు, మీ కంచంలో మీరే తింటారు అంటే మరి బక్క చిక్కిపోయినటువంటి దళితుడు ఎక్కడ తింటాడు? ఈ రోజు మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈక్వల్ టు ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాన్వెంట్ వేరే టాపిక్ లేండి మోహన్ గారు. అంటే మైనారిటీ దీని రిలేటెడ్ టాపిక్ అండి, టాపిక్ రిలేటెడ్. ఇక్కడ చదువుకునే పిల్లలు మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చదువుకున్న పిల్లలతోటి జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన ఎస్సీ పిల్లలు పోటీ పడలేరండి. వాళ్ళ గవర్నమెంట్ విద్య ఉంటది. అక్కడ చదువుకునే పిల్లలు మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తో చదువుకునే పిల్లలతోటి ఎట్లా పోటీ పడగలుగుతారు? ఇన్ దట్ కేస్ అసలు మీరు పోటీ పడితే మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలు పోటీ పడితే ఓసీలతో పడాలి, ఓపెన్ కేటగిరీలో పడాలా. అంతేగాని ఎస్సీ కంచంలో వచ్చి మేము తింటామంటే ఎంతవరకు న్యాయము? ఇప్పుడు మాకు మైనార్టీకి ఇచ్చే దాంట్లో పోనీ మాకు హిందూ ఎస్సీలకు మాకు ఇస్తారా పోనీ చెప్పండి. అది ఇది ఒకటే అంటున్నారు కదా. మైనార్టీకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ మైనార్టీలకు ఇచ్చేటటువంటి అన్ని కాన్స్టిట్యూషనల్ బెనిఫిట్స్ లలో హిందూ ఎస్సీస్ గా నేను ఒక హిందూ ఎస్సీగా అడుగుతున్నాను, మాకు ఇస్తారా పోనీ? ఇవ్వరు కదా. ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఒక న్యాయం, మా వరకు వచ్చేసరికి ఒక న్యాయం ఎట్లయితుంది? ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఎమోషన్ మీద మాట్లాడే సబ్జెక్ట్ కాదండి ఇది. రాజ్యాంగము వెనుకబడినటువంటి దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత సో మీరైతే స్ట్రిక్ట్ గా ఇప్పుడు అట్రాసిటీ యాక్ట్ కూడా సరే రిజర్వేషన్ ఎట్టి పరిస్థితిలో పొందలేరు, అది క్లియర్ గా ఉంది. అట్రాసిటీ యాక్ట్ కూడా వర్తించకూడదు. నేను అదే అంటున్నాను సార్. రిజర్వేషన్ వర్తించినప్పుడు, ఎస్సీ అనే హోదానే వర్తించినప్పుడు అట్రాసిటీ యాక్ట్ ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు నేను చాలా మంది అంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే ఈ చుండూరు లేకపోతే కారంచేడు ఘట్టంలో వాళ్ళు మతం మారిన వాళ్ళు అంటే క్రిస్టియన్ల మీదే అటాక్ జరిగింది, వాళ్ళు దళితుల మీద అటాక్ జరిగిందని చెప్తున్నారు. అంటే మారిన అక్కడ వివక్ష ఉంది అని అన్నారు. ఎస్, నేనేమంటున్నానండి, అదే అంటున్నాను. నేను ఇంత ముందుకు ఏమన్నాను, మతం మారిన తర్వాత కూడా ఇట్లాంటి అటాక్స్ జరుగుతున్నాయి అని అంటే దానికి ఫెయిలియర్ ఎక్కడైతుంది? దానికి మేము మతం మారినటువంటి వాళ్ళు మమ్మల్ని మేము క్రైస్తవులు గాని చూపించుకోలేకపోతున్నందుకు వాళ్ళని ఇంకా సమాజం కూడా ఎస్సీలను గుర్తిస్తుంది. మీరు మతం మారి కూడా ఎస్సీ కార్డు హోల్డ్ చేయడం వల్ల మీరు క్రైస్తవులకు గుర్తించబడట్లేదు. దానివల్ల మీరు క్రైస్తవునికి కూడా అన్యాయం చేస్తున్నట్టే, ఒక దిక్కు ఎస్సీలకు కూడా అన్యాయం చేస్తున్నట్టే. యూ బీ ఫేర్. మీరు ఎటైతే పోతున్నారో దాని ఐడెంటిటీ గట్టిగా చెప్పుకోండి, మీరు స్ట్రాంగ్ గా చెప్పుకోండి. మిమ్మల్ని మీరు క్రైస్తవులను చేసుకోండి, క్రైస్తవ సమాజంతో మీరు ప్రాపర్ గా కనెక్ట్ చేసుకోండి. నేను క్రైస్తవాన్ని విమర్శించట్లేదు, క్రైస్తవానికి నేను వ్యతిరేకం కూడా కాదు. కాకపోతే ఎస్సీలుగా ఎస్సీల నుండి క్రైస్తవులు మారిన తర్వాత మీరు ఎస్సీల బెనిఫిట్స్ తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నా. నేను అంతే అంటున్నా. ఇప్పుడు మీరు ఎక్కడైతే మీరు చెప్పే ప్రశ్నలోనే సమాధానం ఉంది సార్. మీరు చెప్పే ప్రశ్నలో సమాధానం మీరు వెతుకోలేక ఈ రోజు ఎస్సీల కంచంలో కూడా మాకు కావాలనడం న్యాయం కాదని చెప్పి ఒక ఎస్సీ ఆర్గనైజేషన్ నుంచి మేము 100% దీన్ని
స్వాగతిస్తున్నాము ఈ యొక్క వచ్చినటువంటి జడ్జిమెంట్. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బస్తీలలోకి వచ్చి చూడండి ఏ బేస్ మీద మతం మారుస్తారో ఒకసారి మీరు చూడండి. పెద్ద పెద్ద కొంతమంది క్రైస్తవాలకు సంబంధించినటువంటి వాళ్ళు పాస్టర్లు వాళ్ళు వీళ్ళు చెప్పే దాంట్లో చూడండి. మెయిన్ గా వాళ్ళు చూపించేది హిందూ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, దాంట్లో ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ, దాంతో తద్వారా వచ్చినటువంటి అసమానతలు. మీరు విమర్శించినప్పుడు దాన్ని విమర్శించి ప్రతిఫలాలు తీసుకునేటప్పుడు మాత్రము లేదంటే ఇక్కడికి వచ్చినా కూడా ఉందంటే అది మీ ఫెయిలియర్ అండి. మీ ఫెయిలియర్ అట్ ది సేమ్ టైం మీరు ద్వంద్వ వైఖరి వహిస్తున్నట్టే. ఓకే ఓకే సార్ ఒక్క నిమిషం భరత్ గారు. చెప్పండి సార్. సారు అంటే ప్రవీణ్ సారు సరే జనరల్ గా అంటే రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ కోణంలో ఆ విషయం మాట్లాడినాడు తప్ప ఇతరత్రంగా కూడా మనం గమనించాలి సార్. క్రిస్టియానిటీలో ఈ డిస్క్రిమినేషన్ అనేది లేదు సార్. అట్లీస్ట్ నాకు తెలిసిన ఒక 10-15 వాళ్లలో నేను అది చూసినాను. ఎందుకంటే నా క్లాస్మేట్ క్రిస్టఫర్ అని ఉండేవాడు, మా సీనియర్ రవితేజ అనే ఉండేవాడు. ఇట్లా చాలా మంది క్రిస్టియన్స్ ఇతర అంటే వెలుమ వాళ్ళను, తర్వాత రెడ్డి అమ్మాయిలను, తర్వాత ఇతరులను క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు కనీసం ఒక 10-20 కుటుంబాలన్నా నాకు తెలుసు. తర్వాత రెండోది ఈ సోకాల్డ్ దళిత నాయకులు వీళ్ళు పెళ్లి చేసుకోవటమేమో ఉన్నత కులాల వాళ్ళ అమ్మాయిలను అబ్బాయిలను చేసుకొని వాళ్ళు మళ్ళీ ఎస్సీ స్టేటస్ తీసుకుంటారు. అదెట్లా సార్ నాకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం చూపెడతాను నేను మీకు జస్ట్ ఫర్ అవర్ ఓన్ పొలిటికల్ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాకా వెంకట స్వామి కుటుంబం వాళ్ళలో ఎవరు ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు చూడండి, వాళ్ళు వివేక్ వెంకటస్వామి భార్య ఎస్సీ కాదు, వినోద్ భార్య ఎస్సీ కాదు, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు అతని భార్య ఎస్సీ కాదు. అంటే నేను అనేది ఏంటంటే మీరు మైగ్రేట్ అవుతున్నారు కదా సోషల్ లాడర్ లో, యు ఆర్ కమింగ్ అప్ విత్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనీ. మీరు కూడా దళితులకు, సామాన్య దళితులకు వివక్షతకు గురవుతూ ఏ రకమైన అభివృద్ధి లేనటువంటి దళితులకు వచ్చేటువంటి ఫెసిలిటీస్ ని మీరే చేయడం వల్ల అసలు ఎస్సీలుగానే ఉండిపోతున్నారు. సామాజిక రుగ్మతలకు వాళ్ళు అట్టనే గురవుతూ ఉన్నారు అనమాట. తర్వాత రెండోది సార్, మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. బాబు జగజీవన్ రామ్ గారి కూతురు మీరా కుమార్ ఉన్నారు. ఆమె తన పిల్లలకి ఎస్సీ రిజర్వేషన్ తీసుకోలేదు, మీకు తెలుసా ఆ విషయం? తర్వాత ప్రవీణ్ కుమార్ కూడా తీసుకున్నట్టున్నారు. ప్రవీణ్ కుమార్ గారు తీసుకోలేదు. ప్లస్ ఆయన వెళ్లి సిర్పూర్ జనరల్ సీట్ లో కంటెస్ట్ చేశారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందుకే వారంట అంత గౌరవము. మీరు విషయం గ్రహించట్లేదు. ప్రవీణ్ కుమార్ సారు, తర్వాత మీరా కుమార్, స్టెర్లింగ్ ఎగ్జాంపుల్. బట్ నాకు గుర్తుండైతే ఆయన క్లెయిమ్ చేయలేదు. అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే పైకి వచ్చిన దళితులు వాళ్ళ రిజర్వేషన్ సాక్రిఫైస్ వేరే వాళ్ళకి చేస్తే ఇంకెందుకంటే కింద ఉన్న వాళ్ళు కిందనే ఉంటున్నారు. That's what I mean. అదే జరుగుతుంది ఇప్పుడు. ఈవెన్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చినా సరే ఆ అందుకే వాళ్ళ కుమార్తెలకి రావడం వల్ల తోటి దళితులకే అన్యాయం జరుగుతుంది. జస్టిస్ గవాయ్ గారు ఇటీవల ఇచ్చిన తీర్పులో క్రీమీ లేయర్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఈవెన్ అమాంగ్ us the SCs. క్రీమీ లేయర్ ని ఇంప్లిమెంట్ చేయకుండా రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయి. అదే కదా సమస్య. అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే బాబు జగజీవన్ రామ్ గారు ఒక పుస్తకం రాశారు, క్యాస్ట్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా అని. ప్లీజ్ చదవాలి. ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే ఇట్లాంటి డిస్కషన్ డిబేట్ లో పార్టిసిపేట్ అప్పుడు కాన్షియస్నెస్ తోని మనము ఏ వర్గాల వాళ్ళను ఉద్ధారణ కోసమని ఈ చట్టాలు తీసుకువచ్చినారు అనే విషయం మనం గ్రహించాలా. ఇవాళ పూర్తిగా సోషల్ లాడర్ లో అందరికంటే కింద ఉన్న దళితులను ఉద్ధరించాలని తీసుకున్న చట్టాన్ని సొసైటీలో అధికంగా డెవలప్ అయిన వాళ్ళు మేము వాడుకుంటాము, మేము తిమింగలాలము కాబట్టి మేము చిన్న చేపలను మింగుతాము అని అంటే దాన్ని ఒప్పుకోకూడదు సార్. ఇట్ ఈస్ ఇంజస్టిస్ టు ది. ఒక్కసారి క్రాంతి కిరణ్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒకసారి బీజేపీ ఎస్సీ మోర్చా చైర్మన్. నమస్కారం అండి. ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో అది భారత రాజ్యాంగంలో ఉన్నది ఆమోదము అన్నట్టుగా తీర్పు అది. కాకపోతే దుర్మార్గం ఏమిటంటే ఆ రిజర్వేషన్ అనే ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో తెలిసి ఈ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తెలిసి చేసే ప్రభుత్వానికి మోసం ఇది. ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్. మై ఫాదర్ ఈస్ ద విక్టిమ్ ఆఫ్ కన్వర్షన్. ఎందుకంటే నేను ఒక షెడ్యూల్ కులాల యువకునిగా పీజీ కౌన్సిలింగ్ కి పోతే అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్
అదే కౌన్సిలింగ్ వచ్చి నాకన్నా ముందు వచ్చి సీట్ తీసుకున్నాడు. ఓకే వాస్తవానికి ఆయన దానికి అర్హుడు కాదు. ఓకే అదే రకంగా మై ఓన్ కజన్ ఈ వాజ్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఓకే ఆయన కన్నా ముందు సీనియారిటీలో ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉండే. యూస్ టు అధికారికంగా డిపార్ట్మెంట్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసేది, అన్ని చేసేది. మళ్ళీ వచ్చి ప్రమోషన్ లో ఈ క్లెయిమ్డ్ ఎస్సీ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ప్రమోషన్ తీసుకున్నాడు. వెరాజ్ మై కజన్ వాస్ ఎలిజిబుల్ ఫర్ ద ప్రమోషన్. ఈ రకంగా మొత్తం మీద ఇక్కడ సమాజంలో ఏ రకంగా జరుగుతుంది అంటే చర్చ్ ప్రేరిత కుట్ర ఇది సమాజంలో. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక ఎంఆర్ఓ గారిని కలవడానికి పోయినప్పుడు ఆ ఎంఆర్ఓ గారు చెప్పిన దాని ప్రకారం మరి ఇప్పుడు హిందూ దళితులు ఎవరైతే మతం మారిన వాళ్ళని వీళ్ళు మారారు అని ఎందుకు పిటిషన్ ఫైల్ చేయట్లేదు, సర్టిఫికేట్ వెనక్కి తీసుకోవాలని ఎందుకు చేయట్లేదు? మారిన తర్వాత వర్తించారు కదా, మారుతారు మళ్ళీ వర్తిస్తారు. మొన్న శామ్యుల్ లాంటి వాళ్ళైతే ఇంకా మతాన్ని తిట్టేస్తారు, మళ్ళా హిందూ మతాన్ని తిట్టేస్తారు. దాని ఫలాలే అక్కడ శామ్యుల్ బదులు ఇంకో దళితుడు వచ్చేది కదా, అదేం జనరల్ వాళ్ళు ఏం సీట్ తీసుకునే అవకాశం లేదు అని మారడమే కాకుండా ఇంకా ఈ మతాన్ని కూడా తిడుతున్నారు. సో అదే ఇల్లీగల్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా దరఖాస్తు పత్రంలో తన పేరు, తన ఆర్థిక పరిస్థితులు, తండ్రి పేరు, మతము స్పష్టంగా రాసి, కులము రాసి, పంచనామా చేసి రిజర్వేషన్ సర్టిఫికేట్ కి అప్లై చేసుకోవాలి. కానీ ఒక ఎంఆర్ఓ దగ్గర, ఎల్బీ నగర్ లో ఒక ఎంఆర్ఓ దగ్గర చిన్న గలాట అయింది. ఏమిటి అంటే ఆ నెలకు ఏదైతే ఒక 100 అప్లికేషన్లు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన అప్లికేషన్స్ వస్తాయి, సుమారుగా 50 అప్లికేషన్ అన్ని కూడా ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అప్లికేషన్స్ వస్తున్నాయి. అయితే అక్కడ ఒక నియరెస్ట్ చర్చ్ కి సంబంధించిన ఒక బ్రోకర్ వచ్చి ఎంఆర్ఓ తోని డీల్ మాట్లాడుకుంటాడు. ఏమిటా డీల్ అంటే, అమ్మా నేను ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ సంబంధించిన అప్లికేషన్ పెడతాను, ఒక్కొక్క అప్లికేషన్ మీరు 1000 రూపాయలు ఇస్తాను, మీరు వాళ్ళకు రిజర్వేషన్ ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏమిటి అంటే ఆ అప్లికేషన్ దరఖాస్తులో వాడు వ్యవహారికంగానేమో చర్చ్ పోతాడు, ప్రాక్టీస్ చేసుకుంటాడు. కానీ ఆ అప్లికేషన్ లో మాత్రము వాని పేరు రాస్తాడు డానియల్ అనిల్, కానీ మతం చోట హిందూ అని రాస్తాడు. అది పంచనామా లేకుండా ఆ ఇచ్చిన 1000 రూపాయలు తీసుకొని అక్కడ స్థానికంగా ఉన్న సర్వేయర్ దాన్ని పాస్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అంటే ఈ రకంగా చట్టంలో ఏదైతే వ్యవస్థ ఉందో, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు, అణచివేతకు గురైన వాళ్ళు, రకరకాల ఇబ్బందులు పాలైన వాళ్ళు, ఆర్థిక సామాజిక స్థితిగతులు మెరుగుపడడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ హక్కిస్తే వీళ్ళు బాబాసాహెబ్ స్పష్టంగా చెప్పారు. ఆయన ఏ రోజైతే నేను నా మతాన్ని మార్చుకుంటా అనే ఒక పరిస్థితి ఆయన జీవితకాలంలో వచ్చినప్పుడు, ఆయన చాలా మంది అన్ని రకరకాల మతాలను అధ్యయనం చేసే క్రమంలో క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చినారు. వచ్చి మీరు మా క్రైస్తవ మతంలో చేరండి అని అడిగితే ఆయన నిర్మూమాటంగా ఇది ఈ గడ్డ మీద పుట్టిన ఒక జీవన విధానం కాదు, మతము, నేను దాన్ని ఆచరించను. అదే క్రమంలో ముస్లిం సమాజానికి చెందిన వాళ్ళు కూడా వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగినారు, మీరు ముస్లిం మతాన్ని అడాప్ట్ చేసుకోండి, మేము మీకు ఇన్ని డబ్బులు ఇస్తాము ఆ రకంగా. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆయన ఏ రోజైతే మతం మార్చుకుంటా నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన జీవితం అంతమయ్యే రోజులలో హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను ఈ రోజు బౌద్ధ మతాన్ని తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే ఈ భూమి మీద పట్టినట్టు సనాతన మార్గంలో ఈ బౌద్ధ మతం కూడా ఒక జీవన విధానం కాబట్టి ఈ బౌద్ధ మతము, జైన మతము, సిక్కు అన్ని కూడా ఈ భారతీయ సభ్యత పరంపరలో ఒక భాగం కాబట్టి వాటికి కన్వర్ట్ అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు అని వారు ప్రస్తావిస్తూ 1900 వారి ముందు జరిగిన ఒక 1950లో ఏదైతే చట్టంలో మార్పు అది. కానీ ఇది తెలిసి కూడా ఈ దేశంలో చర్చ్ అనే ఆధారంగా కుట్రతో కన్వర్టెడ్ క్రిస్టియన్ మతం మార్చుకుంటారు, రిజర్వేషన్లు పొందుతారు. నిజమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎవరైతే హిందువులు ఉంటారో, దళితులు, వాళ్ళ యొక్క అవకాశాలని కల రాస్తుంటారు. 2-3 ఉదాహరణలు. డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందండి. నేను ఒక స్టడీ చేస్తే తెలంగాణ నుంచి విదేశాలకి ఈ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీతో ఎంతమంది పోయినారు పోతే సుమారుగా ఒక 350 మంది పోతే దాంట్లో 300 మంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి. కారణం ఏమిటి అంటే ఒక వ్యక్తి విదేశాలకు పోవాలి అంటే తన బ్యాంక్ అకౌంట్ లో కౌన్సిలేట్ కి పోయినప్పుడు ఇంత అమౌంట్ ఆయన సెక్యూరిటీ డిపాజిట్ చూపించాలి. కానీ ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళు సునాయాసంగా విదేశాలకి ఈ అంబేద్కర్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం విదేశాలకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఏ చర్చ్ దారి నుంచి అయితే వాళ్ళు
ప్రాక్టీస్ చేస్తుంటారో ఆ చర్చ్ నుంచి వాళ్ళకి ఒక రెఫరెన్స్ లెటర్ వస్తుంది కౌన్సిలేట్ కి, ఈయన ఫలానా ఆయన, మేము ఈయనకి ఇక్కడ మా చర్చ్ కేంద్రంగా వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు ఇస్తాము అని రెఫరెన్స్ లెటర్ ఇస్తే దాని ఆధారంగా ఈజీగా, అంటే నిజమైన షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు వాడు ఆ మార్జిన్ అమౌంట్ అదైతే అమౌంట్ కౌన్సిలింగ్ కి పోయినప్పుడు దాంట్లో పెట్టాల్సిన ఏదైతే కౌన్సిలేట్ లో డబ్బులు చూపించాలో చూపించకపోవడం వల్ల ఎంతో మంది నిజమైన దళితులు వాళ్ళ ఆకాంక్ష ఏదైతే విదేశాలకు పోయి చదువుకోవాలనుకున్న ఆకాంక్ష నీరు పారైపోతుంది. కానీ దాని భిన్నంగా ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో చర్చ్ ఆధారంగా ఈ రకంగా విదేశాలకు పోవడానికి చాలా సునాయాతంగా వెళ్ళిపోతున్నారు. ఒకటి. రెండోది ఇంక్యుబేషన్, అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్ పేరు మీద ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాంట్లో తెలంగాణలో దాదాపు ఈ 2014 నుంచి 2024 వరకు ఏవైతే కొలాటరల్ లేకుండా లోన్ ప్రాసెస్ అయినాయో దాంట్లో more than 70% ఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అంటే ఈ రోజు ఈ ఏదైతే చట్టం వచ్చిందో, ఏదైతే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిందో, వారి యొక్క క్రాంతికిరణ్ గారు మీ దగ్గర డేటా ఏమైనా ఉందా? ఇప్పుడు దళితుల్లో మతం మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, క్రిస్టియానిటీ ఉంటూ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు ఎంత % ఉన్నారు తెలంగాణలో? హిందూ మతంలో ఉండి దళితులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్ వైజ్? స్పష్టంగా అయితే ఆన్ రికార్డ్ ఎక్కడ కూడా రికార్డెడ్ లేదు. కానీ నేను ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తాను. నేను ఉండేది నాంపల్లి నియోజకవర్గంలో. నాంపల్లి నియోజకవర్గంలో మా దగ్గర ఆసిఫ్ నగర్ ఎంఆర్ఓలో నేను 1 నెల 2 నెలలు అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు, ఆ ఎంఆర్ఓ కూడా షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి మల్లేష్ గారు అవ్వడం వల్ల నాకు ఆ డేటా రిలీజ్ అయింది. ఆయనతో కలిసి స్టడీ చేస్తే ఒక నెలలో ఒక 100 అప్లికేషన్స్ వస్తే నియర్ టు 50 అప్లికేషన్స్ ఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అప్లికేషన్స్. 50% కన్వర్ట్ అయినారా అంటారా తెలంగాణలో? మోటామోటి అంటే ఈ ఒక 1 మంత్ స్టాటిస్టిక్స్ చూస్తే సుమారుగా 50% పై చెనుకు వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యి ఈ రకంగా నిజమైన దళితులకు సంబంధించిన రాజకీయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కాల రాస్తున్నారండి. కానీ కనీసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉండొచ్చు పర్సంటేజ్? ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇంకా యథేచ్ఛగా నడుస్తుంది. అక్కడ ఇంకా పర్సంటేజ్ గణనీయంగా ఉంటదేమో అని మా అభిప్రాయం. ఓకే. సో 50-50 ఉంది ఇప్పుడు ఖచ్చితంగా. మరి ఆ 50% పోతే యాక్చువల్లీ నిజానికి మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యాయం జరుగుద్ది హిందూ మతంలో ఉన్న దళితులకి. ఒకవేళ ఇప్పుడు చాలా మంది యువకులు, విద్యార్థులు, అంటే నేను ఈ రకంగా మాట్లాడకూడదు కానీ బండగా, మీరు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ సంబంధించిన షెడ్యూల్ కులాల వ్యక్తి చర్చ్ కేంద్రంగా వాడు ఏ రకంగా అయితే ట్యూన్ అవుతాడో, ఒక సాధారణమైన బస్తీలలో పుట్టి పెరిగిన యువకుడు, షెడ్యూల్ కులాలకు చెందిన యువకుని యొక్క లాంగ్వేజ్ స్లాంగ్ డిఫరెంట్ ఉంటది, వాని బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది, వాని డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్ ఉంటుంది, వాని చర్చ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ డిఫరెంట్ ఉంటుంది, ఇటు బస్తీ సర్వైవల్ లివింగ్ డిఫరెంట్ ఉంటది. అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఎవడైతే వాడు సోషల్ బ్యారియర్ నుంచి చర్చ్ కన్వర్ట్ అవ్వడం వల్ల వాడు సోషల్ స్పియర్ కెళ్ళే వాడు బారైపోతున్నాడు. ఈజే ఒక గ్రూప్ స్ట్రక్చర్ లో పోతున్నాడు. షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా ఆ బస్తీ ఆ కేంద్రంగా ఉండడం వల్ల దే ఆర్ అనేబుల్ టు మ్యాచ్ ద కన్వర్టెడ్ క్రిస్టియన్ స్పీడ్. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ శరత్ గారు, క్రాంతికిరణ్ గారు, మారెడ్డి మోహన్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో మొత్తానికి రెహానా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇదేం కొత్త కాదు. 1985 నుంచి 2026 వరకు చాలా సార్లు ఇటువంటి జడ్జిమెంట్స్ వచ్చాయి, కొత్త ఏం కాదు. కన్వర్షన్ మత, ఎందుకంటే 1950లో షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండగా ఈ నిబంధనలు రూపొందించారు. సో అంబేద్కర్ను ఫాలో అయ్యేవాళ్ళు మరి ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన దాని ప్రకారం వినాలి కదా. అంబేద్కర్ రైట్స్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సిక్కు, అదేవిధంగా బుద్ధిజం లేదా జైనిజం లేకపోతే ఈ మతాల్లోకి వెళితే, ఎందుకంటే అక్కడ క్యాస్ట్ ఉంది కాబట్టి దానిలోకి మారితే రిజర్వేషన్ ఒకవేళ హిందూ మతం నుంచి మారినా వర్తిస్తుంది. బట్ క్రిస్టియానిటీలోకి వెళితే గనక రిజర్వేషన్ వర్తించదని చాలా క్లియర్గా పేర్కొన్నారు. ఎందుకంటే క్యాస్ట్ సిస్టమ్ అన్నదే లేదు. క్యాస్ట్ సిస్టమ్ వల్లనే అంటే రిజర్వేషన్లు దళిత కానీ లేకపోతే ఎస్టీ రిజర్వేషన్ల ఆర్థిక పరిస్థితి ఆధారంగా కాదు, సామాజిక వెనుకబాటు తరంగా అంటరాని తరం కారణంగా వచ్చాయి. సో అంటరాని తరం అన్నది క్రిస్టియానిటీలో ఉండదు, ఎందుకంటే ఆ మతంలో అసలు క్యాస్ట్ అన్నది లేదు. ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్స్ అని అంటారు కానీ క్యాస్ట్ అన్నది లేదు. సో క్యాస్ట్ లేనప్పుడు ఆ రిజర్వేషన్ ఉండకూడదని అంబేద్కర్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో చెప్పారు. సో 1985 నుంచి
2026 వరకు చాలా జడ్జిమెంట్ చెప్పాయి. ఇవాళ చెప్పిన జడ్జిమెంట్లో కొత్తగా చెప్పిన విషయం ఏముందంటే క్లియర్గా అట్రాసిటీ చట్టం కూడా వర్తించదు అని చెప్పారు. పాస్టర్ కేసులో చెప్పారు. సో అల్టిమేట్గా ఈ జడ్జిమెంట్ అయితే కన్సిస్టెంట్గా ఒకటే ఉంది. దీని మీద కొంత అభ్యంతరాలు అయితే క్రిస్టియన్గా మారిన దళితుల నుంచి వ్యక్తమవుతున్నాయి. బట్ చూడాలి మరి ఈ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దీన్ని రాజ్యాంగ సవరణ చేయాలి ఇది కనుక మారాలంటే. సో ఇంకోటి రెండోది ఏంటంటే మతం మారిన తర్వాత కూడా వివక్ష గనక ఎదురవుతాయి, క్రిస్టియన్ మతంలోకి మారిన తర్వాత కూడా వివక్ష గనక ఎదురవుతాయి, మరి మతం ఎందు గురించి మారుతున్నారో ఆలోచించుకోవాలి. మతం మారడానికి రీజన్ ఏం చెప్తున్నారు? హిందూ మతంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది, మమ్మల్ని దేవాలయాలకు రానివ్వట్లేదు అని చెప్తున్నారు. అక్కడ మారిన తర్వాత కూడా వివక్ష ఉందంటే మరి మారి ప్రయోజనం ఏంటన్నది కూడా ఆలోచించుకోవాలి. సో చాలా పెద్ద సబ్జెక్టు. బట్ ఓవరాల్గా ఒక సుప్రీంకోర్టు తీర్పుతో అయితే క్లారిటీ వచ్చింది. కొద్దిమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు, మందకృష్ణ మాదిగా మిగతా వాళ్ళు కూడా కొంత ఖండనలు కూడా వస్తున్నాయి క్రిస్టియన్స్గా మారిన వాళ్ళ నుంచి. బట్ ఒకటే నేను చెప్తే ఏంటంటే అంబేద్కర్ చెప్పింది ఆచరణలో పెట్టాలంటే అంబేద్కర్ మాత్రం ఆ అభిప్రాయంతో ఉండే. ఇప్పుడు ఈ విధంగా చెప్పేవాళ్ళు అంబేద్కర్ అభిప్రాయంతో డిఫర్ అయినట్టే, అంతే కదా. కాలానుగుణంగా మారాలి 1950 నుంచి అంటే ఆ రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కూడా 130 సవరణలు వచ్చాయి. ఇంకా చాలా విషయాల్లో కూడా మారాల్సిన అవసరం ఉంది. సో ట్రూ అంబేద్కర్ రైట్స్ అయితే మరి అంబేద్కర్ చెప్పిన దాన్ని ఫాలో కావాలి. ఆయన అప్పుడే ఆ ఇష్యూ ఉంది. ఆయన న్యాయమంత్రిగా ఉండగానే నిబంధనలు అమలైనాయి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అన్నది. సో చూద్దాం ఈ విషయంలో ఇంకా ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమైతే. భారతీయ జనతా పార్టీ అయితే క్లియర్గా ఉంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్ర ఆల్రెడీ మేము దీన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఇంకా రియాక్షన్ లేదు. వాళ్ళు కూడా ఏం చెప్తారన్నా చూడాలి. ఓకే.